హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూస్. నేను సిద్ధంగా సుదర్శన్. ఇక విమానం ప్రమాదానికి గురైతే పరిస్థితి ఎలా ఉంటుంది అనే ఆలోచన వస్తుంది. కానీ నిజానికి ఒక పెద్ద ప్రమాదం జరిగే ముందు చాలా సందర్భాల్లో పైలట్కు ముందే తెలుస్తుంది. విమానం ప్రమాదంలో పడబోతుందని పైలట్కి ఎలా తెలుస్తుంది? ఆ అత్యవసర సమయంలో వారు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? వారు ఎలాంటి హెచ్చరికలు చేస్తారు? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. ఆధునిక విమానాలు సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందాయి. పైలట్కు ప్రమాదాన్ని సూచించే మొదటి సంకేతాలు ఏంటంటే విమానంలోని అత్యాధునిక కంప్యూటర్ వ్యవస్థ నుంచి వస్తాయి. ఇక కాక్పిట్లో చిన్నపాటి సమస్యలు వచ్చినా కూడా ఆ వెంటనే అలారాలు మోగుతాయి. ఇక హెచ్చరికల లైట్లు వెలుగుతాయి. ఇవి చిన్న మెసెంజర్ లాంటివి. సమస్య గురించి వెంటనే పైలట్ను అప్రమత్తం చేస్తాయి. ఇంజన్లో ఏదైనా లోపం ఏర్పడితే ఆయిల్ ప్రెషర్ తగ్గినా లేదా ఉష్ణోగ్రత పెరిగినా కాక్పిట్లో బిగ్గరగా శబ్దాలు వినిపిస్తాయి. కొన్నిసార్లు ఇంజన్ ఫైర్ లేదా బ్యాంక్ యాంగిల్ లాంటి వాయిస్ సందేశాలు కూడా వినిపిస్తాయి. ఇవి పైలట్కు సమస్యను స్పష్టంగా తెలియజేస్తాయి. పైలట్లు ఈ హెచ్చరికలను అర్థం చేసుకోవడంలో పూర్తి శిక్షణ పొందుతారు. కేవలం కొన్ని సెకండ్లలోనే సమస్య తీవ్రతను అంచనా వేస్తారు. అంతేకాదు, కాక్పిట్లోని ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్ పైలట్కు విమానం ఆరోగ్యం గురించి నిరంతరం సమాచారం అందిస్తోంది. రకరకాల మీటర్లు, డిస్ప్లేలు, ఇంజన్ పనితీరు, ఇంధన స్థాయి, విమాన ఎత్తు, వేగం వంటి అనేక డేటాను చూపిస్తాయి. ఈ రీడింగ్లలో ఆకస్మిక మార్పులు లేదా అసాధారణమైన సంకేతాలు కనిపించినప్పుడు పైలట్ అప్రమత్తమవుతాడు. ఈ సంకేతాలను అర్థం చేసుకోవడం ప్రతి పైలట్కు ప్రాథమిక నైపుణ్యం. కొన్నిసార్లు సాంకేతిక అలారాలు మోగకపోయినా పైలట్కు సమస్యను సూచించే సంకేతాలు కనిపిస్తాయి. అదే విమానం నియంత్రణలో మార్పులు. విమానం అకస్మాత్తుగా ఒకవైపుకు లాగడం, లేదా అదుపు తప్పినట్లు అనిపించడం, లేదా పదే పదే షేక్ అవ్వడం వంటివి పైలట్కు ఆందోళన కలిగిస్తాయి. ఇలాంటి అసాధారణమైన కదలికలు లేదా శబ్దాలు విన్నప్పుడు పైలట్లు వెంటనే కారణాన్ని కనుగొనడానికి ప్రయత్నిస్తారు. ఇది హైడ్రాలిక్ సిస్టమ్ ఫెయిల్యూర్ వల్ల కావచ్చు, లేదా ఏదైనా కంట్రోల్ సర్ఫేస్ సమస్య వల్ల కూడా కావచ్చు. వాతావరణం కూడా ప్రమాదానికి ఒక ముఖ్య కారణం కావచ్చు. పైలట్లు టేకాఫ్కు ముందు ప్రయాణంలో కూడా వాతావరణ నివేదికలను నిశితంగా పరిశీలిస్తారు. కానీ కొన్నిసార్లు వాతావరణం అనూహ్యంగా మారిపోవచ్చు. ఉరుములు, మెరుపులు, బలమైన గాలులు లేదా తీవ్రమైన టర్బులెన్స్ వంటివి విమానానికి ప్రమాదకరంగా మారవచ్చు. అలాంటి పరిస్థితులలో పైలట్లు వెంటనే ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తారు లేదా అత్యవసర ల్యాండింగ్కు సిద్ధపడతారు. ఒక అత్యవసర పరిస్థితి తలెత్తినప్పుడు ప్రతి పైలట్కు శిక్షణలో నేర్పిన అత్యవసర ప్రక్రియలు గుర్తుకు వస్తాయి. ఇది ఒక రకంగా సమస్యను పరిష్కరించడానికి లేదా దాని ప్రభావాన్ని తగ్గించడానికి దశలవారీగా ఉండే ఒక ప్రణాళిక. అలారాలు మోగిన వెంటనే పైలట్ ముందుగా సమస్య ఏంటి, అది ఎంత తీవ్రమైనది అని త్వరగా నిర్ధారిస్తారు. ప్రతి విమానంలో ప్రతి అత్యవసర పరిస్థితికి ఒక నిర్దిష్ట చెక్ లిస్ట్ ఉంటుంది. ఉదాహరణకు, ఇంజన్లో మంటలు వస్తే ఆ మంటలను ఆర్పడానికి, ఇంజన్ను ఆపివేయడానికి, ఇతర వ్యవస్థలను రక్షించడానికి కొన్ని నిర్దిష్ట దశలు ఉంటాయి. పైలట్లు ఈ చెక్ లిస్టులను ఖచ్చితంగా పాటిస్తారు. ఇది వారికి స్పష్టమైన మార్గాన్ని చూపిస్తుంది. పైలట్ వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కు పరిస్థితిని తెలియజేస్తాడు. మేడే లేదా పాన్ ఫాన్ వంటి కోడ్లను ఉపయోగిస్తారు. మేడే అంటే తీవ్రమైన ప్రమాదమని అర్థం. ఇక పాన్ పాన్ అంటే తక్కువ తీవ్రత గల అత్యవసర పరిస్థితి అని అర్థం. ఏటీసీ వెంటనే విమానానికి అత్యవసర ల్యాండింగ్ కోసం రూట్ క్లియర్ చేస్తుంది, ఇతర విమానాలను మళ్లిస్తోంది మరియు ఎయిర్పోర్ట్లో సహాయక బృందాలను కూడా సిద్ధం చేస్తోంది. అత్యవసర పరిస్థితుల్లో కూడా పైలట్ ప్రాథమిక లక్ష్యం విమానంపై నియంత్రణను కోల్పోకుండా చూసుకోవడం. విమానం అదుపు తప్పకుండా సాధ్యమైనంత సురక్షితంగా నడిపించడానికి ప్రయత్నిస్తారు. పరిస్థితిని బట్టి పైలట్ సమీపంలోని సురక్షితమైన విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. కొన్నిసార్లు అత్యవసర ల్యాండింగ్ కోసం నీటిపై లేదా ఖాళీ ప్రదేశంలో ల్యాండ్ చేయాల్సి వస్తుంది. క్యాబిన్ సిబ్బందికి పైలట్ నుంచి సూచనలు అందిన వెంటనే వారు ప్రయాణికులను అత్యవసర ల్యాండింగ్కు సిద్ధం చేస్తారు. బ్రెస్ పొజిషన్ తీసుకోవడం, సీట్ బెల్టులు సరిగ్గా పెట్టుకోవడం వంటి సూచనలు ఇస్తారు. పైలట్లు కేవలం విమానాన్ని నడిపే వాళ్ళు మాత్రమే కాదు, వారు ప్రతి క్లిష్ట పరిస్థితిని ఎదుర్కోవడానికి నిరంతరం శిక్షణ పొందుతూ ఉంటారు. వారి వేగవంతమైన ఆలోచనలు, అపారమైన అనుభవం మరియు అత్యవసర ప్రక్రియలను ఖచ్చితంగా పాటించే నైపుణ్యం, ఇవన్నీ ఎన్నో ప్రాణాలను కాపాడుతున్నాయి. తక్కువ సమయంలో వారు తీసుకునే కఠినమైన నిర్ణయాలు వారి ప్రొఫెషనాలిటీకి నిదర్శనం. కాబట్టి ఎప్పుడైనా మీరు విమానంలో ప్రయాణించేటప్పుడు ఆ కాక్పిట్లో కూర్చున్న పైలట్ల అసాధారణ నైపుణ్యాలను ఒక్కసారి గుర్తెచ్చుకోండి. వారు మన భద్రత కోసం నిరంతరం కృషి చేస్తూ ఉంటారు.